అదే నమస్కారం. నేను మరలా చెప్తున్నా, లేట్ అవ్వచ్చు కానీ ధర్మమే గెలుస్తుంది. సనాతన ధర్మాన్ని కూకడబెల్ సహా పెకిలిద్దామని చెప్పేసి ఎవరెవరైతే చూశారో కాలగర్భంలో కలిసిపోయారు. అలానే రాజకీయం కూడా ఎవరైతే సనాతన ధర్మం పేటరేగిపోయారో సటన్ టైం ఇచ్చిద్ది అంతే. ఆ తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ కలపాలో అక్కడ కలిపేస్తుంది. ఓ పక్క ఈరోజు కొలత్తూరులో ఘోరంగా ఓడిపోయాడు స్టాలిన్. తమిళనాడు ముఖ్యమంత్రి ఓడిపోయాడు. ఎవరి మీద? టీవీకే పార్టీ అభ్యర్థి ఎవరంటే ఎవరికి తెలియదు, విఎస్ బాబు అంట. ఓడిపోయాడు అతని మీద. ఇక చపాక్లో ఓడుతాడా గెలుస్తాడా అంటుకుంది ఉదయనిధి స్టాలిన్. అతను కూడా ఆల్మోస్ట్ ఓడిపోతాడు. ఈ ఉదయనిధి స్టాలిన్ గాడు వాడు క్రిస్టియను, తన మతాన్ని గౌరవించుకుంటాడు, నమ్ముతాడు, ఇతర మతాలను దూషిస్తాడు. ఏ రకంగా? సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా అన్నాడు. దాన్ని ఏం చేయాలట? ఎరాడికేట్, నిర్మూలించాలన్నాడు. ఏమైంది ఇప్పుడు? డిఎంకేని తొక్కి నార తీసింది తమిళనాడు ప్రజానికం. హిందువులంతా కూడా ఈసారి ఏకమయ్యారు. సో విషయం ఏంటి? సింపుల్. చక్కగా అధికారంలో ఉన్నారు, హ్యాపీగా మంచిగా పరిపాలించుకుంటూ మరలా గెలవచ్చు. ఎందుకు అన్నాడింగ్ వచ్చాడు? సరైన లీడర్ లేవు. అట్లాంటిది అవినీతి, అక్రమాలు, అహంకారం, బలుపు, హిందూ ధర్మం మీద ఏడుపు, సనాతన ధర్మం మీద ఏడుపు, అనరాని మాటలు. అరే టెంపులే ఏకంగా వాళ్ళ లోగో. అటువంటిది ఆ టెంపుల్ మీద వచ్చేసి ఎన్నో ఘోరాలు. చివరికి కొడుకు ఎంత ఎదవ పని చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్ళేమో గుళ్ళు గోపురాలకు వెళ్తుంటే ఆ స్టాలిన్ నోట్లో పెట్టుకున్నాడేమో నోరెత్తల. దాంతో లాగి పెట్టి కొట్టారు అయ్యా కొడుకుల్ని. కొడుకు కూడా ఓడిపోతాడు నాకైతే నమ్మకం. ఈ వీడియో సరికి కూడా ఓడిపోయాడన్న శుభార్త కూడా వచ్చింది. స్టాలిన్ అయితే ఓడిపోయాడు. డిఎంకే పని అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. థర్డ్ ప్లేస్లో ఉంది అది.